మీరు వేదిక అన్నారు, కానీ మేము ఈ నియంత ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి ఏదైతే 2014లో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఓయూ జేఏసీగా ఏర్పడి ఆ రోజే ఈ యొక్క ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మేము ఏర్పడడం జరిగింది. అంటే సాధించిన తెలంగాణ, ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించిన తెలంగాణలో అతి ముఖ్యమైనది ఉద్యోగాలు. సో ఆ ఉద్యోగాల సాధనకై యూనివర్సిటీ వేదికగా మేమందరం ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ ప్రభుత్వానికి, అంటే మా భుజాల మీద ఉండి ఈ తెలంగాణను సాధించుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. కానీ వారందరి మెదడులో దొరల యొక్క పెత్తనం ఉన్నది. ముఖ్యంగా దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పేసి తాను ముఖ్యమంత్రి బాధ్యతను చేపట్టిన రోజే మాకందరికి కూడా ఒక ఆందోళనకు గురయ్యాము. ఏంటి అంటే ఈ దొరల చేతుల్లో ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడు బందీ అవుతుందా, లేకపోతే వీళ్ళందరూ వారు స్వార్థం కోసం నడిపిస్తారా, లేకపోతే ప్రజాస్వామ్యం బద్దగా నడిపిస్తారా అని మేమందరం కూడా ఆలోచించి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రభుత్వానికి మేమే ప్రతిపక్షంగా ఉంటూ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పీజీలు, లాలు, పిహెచ్డీలు చేసినటువంటి పెద్దవాళ్ళతో అందరితో కలిసి మేమందరం 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయమని చెప్పేసి అప్పటి ప్రభుత్వానికి ఒక ప్రతిపక్షంగా, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చెప్పాలి, కానీ అప్పుడున్న ప్రతిపక్షాలకి మేము వెళ్ళి కలిస్తే వారికి కొత్తగా పుట్టినటువంటి బిడ్డకు సమయం ఇద్దామన్నారు. కానీ ఇక్కడ వయోపరిమితి దాటిపోతున్నటువంటి మాకు సమయం లేదు. సో ఆ విషయంలో మేము ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉంటూ నిరుద్యోగ చేసి ఇప్పుడు